ఎంత దుర్మార్గం చెప్పండి. ఎంత దుర్మార్గం. ఇప్పుడు ఆ తల్లి పోలీస్ స్టేషన్‌లోనే పోలీసుల అదుపులో ఉంది. కూతురు శ్రీజ మాత్రం హోలిస్టిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మరి తనని పోలీసుల అదుపులో ఉందా? లేకపోతే ఎక్కడుందనే విషయం కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇదే ఇల్లు, ఇదే ఇంట్లో తన ప్రాణాన్ని మాత్రం బలి తీసుకుంది ఆ తల్లి. మరి ఆ తల్లి విషయంలో కూడా ఇక్కడ కాలనీ వాసులు కూడా ఎవరైనా ఉంటారు. కింద మనము ఏం చెప్తున్నారు అనే విషయాన్ని కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే కొంతమంది మరి కాలనీ వాసులు ఉన్నారు. ఇంటి పక్కన వాళ్ళే కాబట్టి కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అమ్మా. ఇక్కడ వీళ్ళు నిన్న మీకు తెలుసా అండి? నాకు తెలియదమ్మా. ఆ, ఏమో మరి పక్కన వాళ్ళు చెప్తుంటే తెలిసింది. పక్కన వాళ్ళు చెప్తుంటే నాకు జ్వరం వచ్చింది, నేను ఇంట్లోనే ఉన్నా. నాకైతే అసలు విషయం ఏం తెలియదు. ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? నాకు ఈ రోజు మీరందరూ చూసి తెలిసింది. నాకు ఓకే. ఛానల్స్ వాళ్ళని చూసి తెలిసింది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు. మీకు రెంట్ హౌసా లేకపోతే ఇక్కడ ఓన్ హౌసా? రెంట్ హౌసే. రెంట్ హౌస్. కనీసము నిన్న ఈ ఘటన జరిగింది కదా, ఈ ఘటన జరిగిందని తెలిసిన తర్వాతనైనా వాళ్ళు ఓన్ హౌసా ఇక్కడ రెంటర్స్ ఓన్ హౌస్ అని అన్నారు. అది కూడా నాకు తెలియదు. పక్కన వాళ్ళు అంటే తెలిసింది. మీకు నాకు అసలు ఏం తెలియదు. నేను పెద్దగా పరిచయం లేదమ్మా. ఇక్కడ ఎవరితో మాట్లాడను నేను. ఈ అమ్మాయి ఎదురమ్మాయి పక్కన అమ్మాయి తప్ప నేను పెద్దగా ఎవరితో మాట్లాడను. ఓకే. అంటే ఎప్పుడైనా చూసారా ఇంట్లో ఆ సిరి అనే ఆమెను కానీ కూతురు కానీ ఎప్పుడైనా చూసి అంతగా తెలియదమ్మా. నేను ఎప్పుడు మాట్లాడి నాకు అసలు తెలియదు వాళ్ళు. ఎప్పుడన్నా పాప స్కూటీ వేసుకెళ్తుంటది కానీ మనకేమంత పెద్ద పరిచయం లేదు కదా, మనకైతే ఏం తెలియదమ్మా. పలకరించరమ్మా. నాకు అస్సలు తెలియదు. మా పక్కన ఈ అమ్మాయి బాగా క్లోజ్, నాకు ఈ అమ్మాయి క్లోజ్. మీకు ఎలా తెలిసింది ఈ విషయం? ఎప్పుడు తెలిసింది? మీ ఛానల్ వాళ్ళని చూసి తెలిసింది. ఇప్పుడు తెలిసింది. అంటే ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు సిరి వాళ్ళు ఉంటున్నారు? 3-4 years. 3-4 years. అంటే వాళ్ళకు ఓన్ హౌసా ఇక్కడ? ఎట్లా ఓన్ హౌసే. ఓన్ హౌస్. అంటే ఏం చేస్తుంది సిరి వాళ్ళ కూతురు శ్రీజ? ఏం చదువుతుందండి? ఆమె చదివేది ఐడియా లేదు కానీ డిగ్రీ మాత్రం అన్నారు. అంత డీటెయిల్స్ ఏం అడగలేదు నేను. ఆమె అన్నయ్యనేమో టీసీ కలెక్టర్, తనేమో బ్యూటీషియన్. ఓకే. ఎవరు బ్యూటీషియన్? సిరినా? సిరి బ్యూటీషియన్. అంటే తను సింగిల్గా ఉంటుంది అని తెలిసింది. సింగిల్గా ఏం లేదు, అన్నయ్య ఉంటారు కదా, హరి అన్నయ్య. వాళ్ళ హస్బెండ్ హరి. అంటే తను ఎక్కడ వర్క్ చేస్తారు? టీసీ కలెక్టర్ ఆయన. ఇప్పుడు సిరికి ఎంతమంది పిల్లలండి? 2, పాప బాబు. బాబు ఏం చేస్తున్నాడు? బాబు మరి ఇంటర్ కావచ్చు, నాకు ఐడియా లేదు. అంతే. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? మేము 4-5 years అవుతుంది. మీకు ఓన్ హౌస్? ఓన్ హౌసే. ఓన్ హౌస్. ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా తనతో? మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతాం, మేము కూడా మాట్లాడతాం. ఫ్రీగానే ఉంటారు. ఫ్రీగానే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఇలా ఈ డిస్కషన్ తీసుకురావడం జరిగిందా మీ దగ్గర? లేదు లేదు, ఏం చేయలేదు. జస్ట్ ఆమె వర్క్ ఏందో చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. మేము కూడా అంత డెప్త్గా వెళ్ళాం. ఇప్పుడు రిలేటివ్స్ అంటే అంత అడుగుతాం కానీ వేరే వాళ్ళని మేము కూడా అంత మూవ్ ఆగదు కదా. మన ఫ్యామిలీలో కూడా అంతే కదా. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? అంటే ఇక్కడ ఒక తన పైన అటాక్ చేశారని కానీ వాళ్ళ ఇంట్లో గొడవ అయిందని కానీ ఎప్పుడు తెలిసింది? పోలీస్ వెహికల్ వచ్చాక ఏంది ఎవరు వస్తారు, మా కామన్గా ఎవరు రారు మా కాలనీకి. అంత వచ్చిందంటే ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని అనుకున్నాము. వచ్చాక ఇట్లా కింద రెంట్ అబ్బాయిని అడిగాను, ఏంది ఇంత రష్ ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు, ఏం జరిగింది అని టక్క అని అంటే, ఎక్కడో ఇక్కడికి రావడం ఏంది అని నేను అన్నా. కామన్ అంతే కదా, సైడు ఎవరైనా వేస్తేనే వస్తారు. అరే వీళ్ళు అట్లా ఎందుకు ఇష్యూ అయింది, మామూలుగా బాబులు కొట్టుకుంటారు కదా పిల్లలు, అట్లా ఇట్లా కొట్టుకున్నారేమో. పిల్లలు అన్నప్పుడు టీనేజ్ వాళ్ళు కొంచెం గొడవలు పడతారు కదా, అట్లా ఇట్లా అనుకున్నా అంతే. కానీ ఇంత ఇష్యూ అయిందని మాకు కూడా తెలీదు. అన్నీ సర్చ్ చేస్తారు. ఈ అన్ని మెటీరియల్ బాబు వచ్చి బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోయిండు, అది చూసినాం. అదే అనుకున్నా అన్నాడు, బ్యాట్ తోటి ఇట్లా కొట్టుకున్నారు ఆ పిల్లలు అట్లా అనుకున్నాం. కానీ పిల్లలతో అయితే బిహేవియర్ బాగానే ఉండే. పాప ఇట్లా లవ్ అఫేర్ కానీ ఇట్లా ఏం తెలీదు మాకు. బాగానే ఉండే, ఫ్రీగానే ఉంటుంది మాట్లాడడం చేయడం. కాకపోతే వాళ్ళు బిజీ షెడ్యూల్లా మార్నింగ్ ఇప్పుడు కనబడ్డారు అనుకో, ఒకవేళ కనబడితే హాయ్ బాయ్ అంతే. మళ్ళీ నైట్ కూడా 12కి 1కి అట్లా వస్తారు వాళ్ళు. ఎప్పుడు వస్తారు కూడా తెలీదు. అంటే బ్యూటీషియన్ అన్నారు కదా, తను ఎక్కడైనా బ్యూటీ పార్లర్ పెట్టి నడిపిస్తున్నారా? ఇక్కడే బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది ఆమె అక్కడే. హైటెక్ సిటీ అని అన్నారు, ఐడియా అంత లేదు నాకు. చిన్నగా మాకు కూడా హైబ్రోస్ కానీ చేస్తారు అన్నప్పుడు మనం కూడా అడుగుతాం కదా, అట్లా చేసేది మా కాలనీ వాళ్ళకు కూడా.
ఇక తను బిజీ షెడ్యూల్ అయ్యేసరికి ఫోన్ చేస్తే కలవకపోవడం, ఇట్లా అయ్యో బిజీ ఉన్నారా అంటే వేరే దగ్గరికి వెళ్తాం కదా మనం. అట్లా ఇట్లా ఏదైనా ఫంక్షన్స్ అయినా అటెండ్ అవుతారు, ఒకవేళ వాళ్ళకు బిజీ లేకుంటే అటెండ్ అవుతారు. ఓకే. ఈ అబ్బాయి ఎవరైనా అబ్బాయి ఉన్నారు కదా ఇప్పుడు సాయి చరణ్, అతన్ని ఎప్పుడైనా చూసారా ఇక్కడ రావడం? చూడలేదు, ఇదే ఫస్ట్ టైము యూట్యూబ్లో చూడడం, కనబడింది ఫేస్ అంతే. ఆయనని ఇంతవరకు మేము చూడలేదు అసలు చూడలేదు, ఎప్పుడు చూడలేదు ఆ అబ్బాయిని. చూస్తే అయ్యో చూసినాం పలానా అబ్బాయి అని మనకు కూడా ఐడియా ఉంటుంది కదా, కానీ చూడలే ఎప్పుడు ఆ అబ్బాయిని. అంటే మీరేమనుకోవద్దు, నేను ఇలా అడుగుతున్నానని, సారీ, ఒక క్లారిఫికేషన్ కోసమే అడుగుతున్నాము. ఎందుకంటే ఇరుగు పొరుగు అన్న తర్వాత తెలుస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. ఇప్పుడు టీసీగా వర్క్ చేస్తున్నాడు హరి అని అతను అని చెప్పారు కదా, మా హస్బెండ్ అని కానీ ఎప్పుడైనా మీతో డిస్కషన్ చేశారా, పరిచయం చేశారా? అంటే బావాని పిలిస్తే హస్బెండ్ అనే అని అనుకుంటాం కదా. ఇప్పుడు హస్బెండ్ వైఫ్, ఇప్పుడు మేము ఉన్నాం, పిల్లలు ఉన్నారు, బావాని అంటే ఎవరైనా ఒక హస్బెండ్ వైఫ్ ఉంటే రిలేషన్ మనం ఏమనుకుంటాం, భార్య భర్తలే అనుకుంటాం కదా. మనం అరే మీ హస్బెండా అని మనం అడగలేం కదా. ఇప్పుడు తను ఉన్నాడు అంటే సేమ్ ఏజే కదా, సేమ్ ఏజే, హస్బెండ్ వైఫ్ ఉంటుండ్రు, పిల్లలు ఉంటుర్రు, ఇక్కడే ఉంటారు అంటే వాళ్ళ డ్యూటీ ఆల్టర్నేట్గా ఉంటుంది కదా. 2 days తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 days అట్లా ఆయన వెళ్తాడు, నైట్ కనబడతాడు, అప్పుడప్పుడు కనబడితే చెల్లమ్మ అని పిలుస్తాడు. బాగానే రిసీవింగ్ బాగానే ఉంటుంది వాళ్ళది, బాగానే ఉంటుంది. చెల్లమ్మ అని అంటాడు, ఆమె కూడా బాగా మాట్లాడుతుంది, సిరి అక్కయ్య కూడా బాగా మాట్లాడుతుంది. మేమే స్టన్ అవుతున్నాం, ఇంత మంచి వాళ్ళు అసలు ఇట్లా ఇట్లా అయిపోయింది అని మేమే బాధపడుతున్నాం, మస్తు భయం అవుతుంది కూడా. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంతవరకు జరగలేదు. అంటే తనకి ఒరిజినల్ ఫ్యామిలీ ఇంకొకటి ఉంది, తనకు పిల్లలు ఉన్నారని కానీ ఏది కూడా మీకు తెలిస్తే నేను చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే నేను డేర్ అండ్ డాష్ ఏమైనా చెప్పాలన్నా వెనక ముందు ఏం ఆడాను చెప్తా, కానీ అది మాత్రం తెలియదు నాకు. ఇప్పుడు ఇష్యూస్ అయినాయి అని మనకు కూడా తెలియదు కదా, ఫ్యామిలీలో ఎట్లా ఉంటాయి, మనం అంత డెప్త్ కూడా వెళ్ళొద్దు కూడా. ఏదైనా ఇష్యూ ఇప్పుడు బయట కనబడింది కాబట్టి, ఇది ఇష్యూ అయింది కాబట్టి మనం ఎంతో అంత మాకు తెలిసింది చెప్తున్నాం. అది కూడా మాకు మీ ద్వారానే ఇంకెక్కువ తెలిసింది. అంటే ఇలా ఓన్ ప్రాపర్ ఎక్కడ ఉండే, ఇప్పుడంటే ఇక్కడ ఓన్ హౌస్ కూడా ఐడియా లేదు మాకు, ఐడియా లేదు. మేము ఎందుకు అడుగుతాం, అడగం కదా అంత. అంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వెళ్తాను, నేను కూడా జాబ్ చేస్తా. ఇక నాకు కూడా అంతే, మనది మనం చూసుకోవడానికి ఇప్పుడు టైం ఉండట్లేదు, పిల్లలు వచ్చినాక పిల్లల్ని చూసుకోవడం అదే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ మరి సిరి అనే ఇప్పుడు నిందితురాలు ఉన్నారు, ఆ నిందితురాలు ఇక్కడ హరి అనే వ్యక్తితోనే కలిసి ఉంటున్నారు. హరి అనే వ్యక్తి టీసీగా కూడా పనిచేస్తున్నట్టుగా మరి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కూడా చెప్పారు కదా. తనకు సిరికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, ఆ కూతురుతో పాటు శ్రీజతో పాటు అబ్బాయి కూడా ఉన్నాడు. మరి ఆ అబ్బాయి కూడా బీటెక్ చదువుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ టీసీగా పనిచేస్తున్న వ్యక్తి మాత్రము 2-3 సార్లు అంటే 2-3 రోజులకు ఒక్కసారి, వారానికి ఒకసారి అట్లా వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, పలకరిస్తూ ఉంటాడు. మేము తన హస్బెండ్ అనుకున్నాం కానీ మాకు తెలియదు కదా ఇదంతా కూడా అని చెప్పేసి అంటున్నారు. అదే కాకుండా ఎప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో నుంచి అంటే పలకరించేంత వరకే కానీ ఎప్పుడు ఇష్యూస్ కూడా అవ్వలేదు. ఇప్పుడు సాయి చరణ్ కూడా మాకు ఎప్పుడు కనిపించలేదు, ఇప్పుడు టీవీలోనే చూసాము, మాకు తెలియదు అసలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే తను బ్యూటీ పార్లర్ నడిపిస్తూ ఉన్నారు హైటెక్ సిటీలో. బ్యూటీ పార్లర్ నడిపిస్తూ బ్యూటీషియన్గా పనిచేస్తున్న సిరి తను కులం పరంగా, మతం పరంగా మాత్రము తను చాలా దురుసుగా ప్రవర్తించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉంటూ కూడా ఇంకా కులాలు మతాలని పట్టుకుని వేలాడబడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ హరి అనే వ్యక్తితో 6 సంవత్సరాలుగా కూడా తను సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 6 వారాలు జీవనంలో భాగంగానే ఇక్కడే హరితో కలిసి తను నివాసం ఉంటుంది. అందరు కూడా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అనే అనుకున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ వ్యక్తి